వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని 56వ డివిజన్లో సుమారు 5.52 లక్షలతో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సునీల్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం గత 4 ఇయర్స్ నుండి మేడం వాళ్ళు స్ట్రైక్ చేశారు. 2 ఇయర్స్ నుండి వాళ్ళు స్ట్రైక్ చేస్తుంటే ఇప్పుడే మాట్లాడితే దానిపైన మన ఒక 2 కోట్లు తీసి మన వాళ్ళతోనే అంటే మన కౌన్సిల్లో పెట్టి మనమే లైటింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసినాం. అది కూడా త్వరలోనే ఒక ఈ వీక్లో 30th కౌన్సిల్ ఉంది. ఆ కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేసి లైటింగ్ కూడా వచ్చేటట్టు చూస్తాం. అలాగే రోడ్లు అంటే ఇప్పటికే మొన్న కూడా ఒక గెస్ట్ హౌస్ సైడ్ అదే కాలనీ సురేంద్రపురి కాలనీ కూడా సురేఖమ్మ గారు ప్రత్యేకంగా వారి నిధుల నుండి ఇచ్చారు. మనం స్టార్ట్ చేసుకున్నాం, వారికి ధన్యవాదాలు. ఆ కాలనీ రోడ్ అయిపోయింది అనుకుంటా కదా, స్టార్ట్ అవుతుందా? ఓకే. సో ఇప్పుడు కూడా ఈరోజు కూడా మన ఈ యొక్క సోదరులు అది మా రోడ్లు కిందికి అయిపోయినాయి అన్నారు. తప్పనిసరిగా దానిపైన కూడా దృష్టి పెట్టించి మళ్ళీ నేను ముందుకు తీసుకెళ్తాను. ఈరోజు స్మార్ట్ సిటీ ఎలక్షన్ రాగానే శిలాపలకాలు బాగా వేసిపోయింది. శివపాలకనాల నైట్లో 100 శిలాపలకాలు వేసిపోయింది. కానీ ఏమాత్రం కూడా దృష్టి సారించకుండా అంటే అధికార దాహం అట్లుండే, ఎట్లా మేమే వస్తాం మళ్ళీ మేమే దాచుకుంటాం అనే ఉద్దేశంగా ఉండే. కాబట్టి ఆ పనులను స్మార్ట్ సిటీ పనుల పైన దృష్టి సారించలే. ఆ డబ్బులు 100 కోట్ల వరకు వెనుకపోతుంటే మళ్ళీ మేడం, నేను, సుధారాణి మన దగ్గరకు వచ్చినాక జిహెచ్ఎంసీ మేడం, కలెక్టర్ గారు అందరం కూర్చొని మీటింగ్ పెట్టి ఆ నిధులను మళ్ళీ వెనుక తెచ్చి ఈరోజు అభివృద్ధి పనులలో ముందుకెళ్తున్నాం. ఆల్రెడీ మనకు టోటల్గా ఎన్ని ఇచ్చాం ఇక్కడ మనం 6 అంటప్ప టోటల్ 56 కలిపి 6.5 కోట్లతో పనులు ప్రారంభించాం. అందులో దాని దిశలోనే 2.20 crores కల్వర్ట్ పూర్తి అయిపోయింది మన జవహర్ నగర్ మెయిన్ బ్రిడ్జ్. తర్వాత సోదరులు సోమన్న ఇది అడిగారు. సోమన్న ఇక్కడ తప్పనిసరి సోమన్న, ఇది మహిళలకు అందరికీ పనికి వచ్చే విషయంలో నా శాయశక్తుల ఫండ్ ఏదన్నా తీసుకొని వచ్చి నేను కంప్లీట్ చేపిస్తాను. నాకు టైం ఇవ్వండి తప్పనిసరిగా. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ నీకు బాగా తెలుసు, ఎందుకంటే మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు టీఎన్జిఓస్కు, మీకు అందరికీ తెలుసు ఎట్లా ఉంది పరిస్థితి అనేది. అయినా కూడా ఆర్థిక వ్యవస్థను మంచిగా ఒక గాడి పైన తెస్తూ అన్ని సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నాం. తప్పనిసరిగా అందరు గుళ్ళ కోసం అడిగింది, ఎవరు బడి కోసం అడగాలి, అదే బాధ అనిపిస్తుంది. ఈ బడి దారుణంగా నీళ్ళు వచ్చి ఉండే ఆ రోజు బడి కోసం ఎవరు అడుగుతలేరు. బడిలో మొరం పోపించినాం, అదే అమౌంట్ వచ్చింది. పరిమళ కాలనీ కానివ్వండి, జవహర్ కాలనీ కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఉన్న పోలీస్ కాలనీ అన్నీ కూడా స్పీడ్గా డెవలప్మెంట్ అవుతుంది. మీరు కానీ కాంట్రిబ్యూట్ ఒక 20% 30% చేస్తే మేడంతో మాట్లాడి తప్పనిసరిగా ఆ నిధులు సేకరించి ఆ కమిటీలు వేసుకొని మీరే డీడీలు ఇచ్చారు. కాబట్టి త్వరలో అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకా చాలా సమస్యలు చెప్పారు. ఆ సమస్యలను తప్పనిసరిగా ఒక్కొక్కటి తీసుకుంటూ పోతాను. ఏమైనా సమస్యలు చిన్న సమస్యలు ఉంటే డైలీ ఎమ్మెల్యే 10 o'clock నుండి 5 o'clock వరకు పనిచేస్తారు. సో ఆ ఫోన్ చేసి ఏమైనా సమస్యలు ఉంటే చెప్తే తక్షణమే అధికారులను పంపించి ఆ సమస్యలు తీర్చే విధంగా పోతాం. ఎందుకంటే నా దృష్టికి రాగానే ఇమీడియట్లీ కమిషనర్ గారికి చెప్తాను.